అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ప్రాథమిక పాఠశాల విద్యలో చోటు చేసుకున్నటువంటి మార్పులు, అలాగే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు, ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయుల సమస్యల గురించి తెలుసుకుందాం. మనతో పాటు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బలివాడ ధనంజయరావు గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. ఆయనతో మాటామంతి కార్యక్రమం 4 రోజుల ముందు జరిగిన వీడియో మీకు విడుదల చేస్తున్నాను. ముందుగా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయవలసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సరే, ధనంజయరావు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ గురించి మీరు 2 విషయాలు చెప్పండి. తర్వాత మనము నేను కొన్ని విషయాలు మీకు అడుగుతాను, తర్వాత మాట్లాడదాం. చెప్పండి సార్, మీ పేరు, విషయాలు చెప్పండి. ముందుగా ఉన్నమాట ప్రేక్షకులకి, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు, మీ రిపోర్టర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు బలివాడ ధనంజయరావు. ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు అనేవి ముందుగా 1998లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకి మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు అంటే లో ఫిమేల్ లిటరసీ హెడ్ మాస్టర్స్గా 10,000 పోస్టుల్ని మంజూరు చేసి, ఆ తరువాత సంవత్సరాల్లో అదే ధామాషాలో పోస్టుల్ని పెంచుకుంటూ ప్రాథమిక పాఠశాల విద్యని పటిష్టం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశించడం జరిగింది. అయితే ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొద్ది సంవత్సరాలు ఆ పోస్టుల్ని కొనసాగిస్తూ పదవీ విరమణ వలన ఏర్పడినటువంటి పోస్టుల్ని, ప్రధానోపాధ్యాయ పోస్టుల్ని పదోన్నతులతో ఎస్జిటి అభ్యర్థులకి ఇచ్చి పదోన్నతుల్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సమస్య అంతా కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ పోస్టులను క్రియేట్ చేసిందో ఆ ఉద్దేశం నెరవేరటం లేదు. రాను రాను ఏమవుతుందంటే సంఖ్య తగ్గిపోతుంది. అంటే కొత్తగా పోస్టులు రావట్లేదు, రిటైర్ అయిపోయినటువంటి ఖాళీల్లో భర్తీ అవ్వట్లేదు. అంతే కదా? అంతేనండి. అయితే ముందుగా ఈ పోస్టులు లో ఫిమేల్ లిటరసీ నుంచి మంజూరు చేయడం జరిగింది. తదనంతర కాలంలో ఈ పోస్టుల్ని విద్యార్థుల సంఖ్య హెచ్చుగా ఉన్న ప్రాంతాలలో, హెచ్చుగా ఉన్న పాఠశాలలకి కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య ప్రాథమిక పాఠశాలల్లోనే కాదు, అన్ని పాఠశాలల్లో కూడా, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న కారణంగా ప్రధానోపాధ్యాయులు, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతి సంవత్సరం రేషనలైజేషను, బదిలీకి ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివలన ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పాఠశాలలో పనిచేయవలసినటువంటి ప్రధానోపాధ్యాయులు సంవత్సరానికి ఒక పాఠశాల మారడం వలన తను ప్రణాళికాబద్ధంగా పాఠ్యబోధన చేయలేకపోతున్నాడు. అదేవిధంగా ఆ పాఠశాల అభివృద్ధికి విఘాతం అనేది కలుగుతుంది. అందువలన మేము కోరుకునేది ఏంటంటే, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పోస్ట్ అనేది ప్రస్తుత తరుణంలో, అనగా ఉపాధ్యాయులకి పని భారం ఎక్కువ అవడం, అదేవిధంగా కేవలం విద్యాబోధనే కాకుండా మధ్యాహ్న భోజన కార్యక్రమం, అదేవిధంగా టాయిలెట్స్, పాఠశాల అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా యాప్ల నిర్వహణ, ఈ బాధ్యతల వలన ప్రధానోపాధ్యాయుని పోస్టు మంజూరైతే తరగతి ఉపాధ్యాయుడు తన తనక బోధనలో నిమగ్నం అవడానికి అవకాశం ఉంటుంది. అందువలన విద్యా వ్యవస్థకి పునాది లాంటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పోస్ట్ అనేది విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకి మంజూరు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని మా అభిప్రాయం. హై స్కూల్ కి ప్రైమరీ స్కూల్ కి డిఫరెన్స్ ఉందంటారా? అవునండి. రేషియో అంటే అక్కడ హెచ్ఎం ఉండాలంటే పిల్లల రేషియోకి, ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం ఉండాలంటే పిల్లల రేషియోకి తేడా ఉంది. ఏమిటది? ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఇస్తున్నటువంటి నిబంధనల ప్రకారం కూడా 75 మంది విద్యార్థులకి ఒక ప్రధానోపాధ్యాయుడి పోస్టుతో పాటు ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఉపాధ్యాయుడిని కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అయితే అదే క్రమంలో ప్రాథమిక పాఠశాలకు వచ్చేసరికి 120 మంది విద్యార్థులు కేటాయించారు. ఉన్నత పాఠశాలలో అయితే ప్రధానోపాధ్యాయునికి సహాయకులుగా అనేక మంది ఉపాధ్యాయులు, అదేవిధంగా బోధనేతర సిబ్బంది వాళ్ళకి అందుబాటులో ఉంటారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఇతర సిబ్బంది అనేది, బోధనేతర సిబ్బంది అందుబాటులో ఉండరు. ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని పోస్ట్ అనేది విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి
ఈ మోడల్ ప్రైమరీ స్కూల్కి తప్పనిసరిగా తరగతికి ఒక ఉపాధ్యాయుడితో పాటు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పోస్టు మంజూరు చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని మా తాలూకా అభిప్రాయం. అది అంటే ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలో బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. అవునండి. కానీ నిర్వహించే సిబ్బంది తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ బోధనేతర సిబ్బంది తక్కువ. అంటే మీరు హెచ్ఎంగా ఉన్నప్పుడు మీరే యాప్‌లో నిర్వహించడం గాని, లేకపోతే ఈ క్లీనింగ్ అది బాగుందా లేదా పరిశుభ్రత, పాఠశాల పరిశుభ్రత, రిపోర్ట్స్ మీరు నివేదిక హైయర్ అథారిటీస్ పంపించాల్సిన బాధ్యత అన్నీ ఉన్నాయి మీకు. ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది ఎవరు ఉండరు. అది అందుకనే ఇక్కడ కూడా ఈ 120 పిల్లలు అన్న నిబంధన లేకుండా పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రైమరీ స్కూల్ కి తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయుడు ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్ కి ఒక ప్రధానోపాధ్యాయుడు పోస్ట్ ఉండాలి. అది మీరు చెప్పేది కరెక్ట్, నిజమే కదండి. మరి ప్రధానోపాధ్యాయులు లేక మోడల్ ప్రైమరీ స్కూల్ ఎలా అవుతుంది? కనీసం ప్రధానోపాధ్యాయుల పోస్ట్ అనేది మినిమం ఇది కదా, మరి అది లేకుండా అది మోడల్ ప్రైమరీ స్కూల్ ఎలా అవుతుంది అసలు? అందుకే ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన ప్రశ్న. తర్వాత ఇప్పుడు మీ ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి కదా, అంటే ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ వీటిలో ఉన్నటువంటి ఏమైనా ఉంటాయి, వాటి గురించి కొంచెం చెప్పండి. మొట్టమొదట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులకి తక్కువ విద్యార్హతలు ఉన్నవాళ్ళు, బీఈడీ అర్హతలు లేని వాళ్ళు ఆప్ చేసుకునేవారు. ప్రస్తుత తరుణంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోస్టుల్ని 2 పీజీలు ఉన్నవాళ్ళు, ఎంఫిల్ ఉన్నవాళ్ళు, ఎంఈడి అర్హతలు ఉన్నవాళ్ళు, పిహెచ్డి అర్హతలు ఉన్నవాళ్ళు కూడా ఆప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. విద్యార్హతలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మాకు స్కూల్ అసిస్టెంట్స్కి లభించినటువంటి అన్ని పదోన్నత అవకాశాలు మాకు లభించడం లేదు. కేవలం గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల పోస్టులు మాత్రమే పదోన్నతులు ఇస్తున్నారు. మరి మండల విద్యాశాఖాధికారి, అదేవిధంగా డైట్ లెక్చరర్లు, అదేవిధంగా జూనియర్ లెక్చరర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్సు ఇట్లాంటి పదోన్నతుల్లో కూడా మాకు అవకాశం కల్పించాలని. ఎందువల్లంటే ప్రాథమిక పాఠశాలలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి అనుభవం అనేది మాకే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎస్జిటిగాను మేము ప్రాథమిక పాఠశాలలో పనిచేసాం, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కూడా ప్రాథమిక పాఠశాలలోనే మేము పనిచేస్తూ ఉండడం వల్ల సుమారుగా ప్రతి ఒక్కరూ 30 నుంచి 35 సంవత్సరాల వరకు, 40 సంవత్సరాల వరకు కూడా ప్రాథమిక పాఠశాల బోధనానుభవం అనేది మాకు ఉండటం వలన ఈ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి డైట్స్లో కానీ, అదేవిధంగా ఈ ప్రాథమిక పాఠశాల పర్యవేక్షణ సంబంధించినటువంటి మండల విద్యాశాఖాధికారుల పోస్టుల్లో మాకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. ప్రాధాన్యత ఇవ్వలేనప్పుడు కనీసం వాళ్ళకి లభించిన అవకాశాలన్నీ మాకు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అది మీరు చెప్తున్నది ఏంటంటే ప్రాథమిక పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడిగా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ మీరు సంపాదించారు. అలాంటి ఎక్స్పీరియన్స్ ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో అంటే డైట్స్ లోను వాటిలో ఉపయోగించుకుంటే అక్కడికి మీకు ప్రమోషన్ ఇచ్చి మీ తల్లి సేవలు ఆ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందని మీరు అభిప్రాయపడతారు. అవునండి. మరి ఇంకా ఇతర విషయాలు మీరు చెప్పదలుచుకుంటే మేము కూడా ముందుగా ఈ మోడల్ ప్రాథమిక పాఠశాలని కోరడం జరిగింది. మరి ఈ పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేయడం అనేది శుభదాయకం. అదే క్రమంలో సమీప పాఠశాలల్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులను మోడల్ ప్రైమరీ స్కూల్లో విలీనం చేయడం వలన కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువలన సమీప ప్రాంతాల్లో పాఠశాలల్లో దూరంగా ఉండేటప్పుడు అక్కడ బేసిక్ ప్రైమరీ పాఠశాలల్ని కొనసాగించాలని, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో ఇంతవరకు లేనటువంటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే పూర్వ ప్రాథమిక విద్యని 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలని అనుసంధానం చేయడం వలన 3 సంవత్సరాల నుంచి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళడం తగ్గి ప్రభుత్వ పాఠశాలలో నమోదై ప్రభుత్వ పాఠశాలలో నమోదు శాతం అనేది పెరగడమే కాకుండా అన్ని అర్హతలు ఉన్నటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తెలిసినటువంటి, అదేవిధంగా తత్వశాస్త్రం తెలిసినటువంటి ఉపాధ్యాయులు, బోధనా పద్ధతుల మీద అవగాహన ఉన్నవాళ్ళు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తే ఎక్కువ మానసిక వికాసం అనేది ప్రీ ప్రైమరీ దశలోనే జరుగుతుంది. కాబట్టి మరి ఆ పిల్లలకి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో బోధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని మా అభిప్రాయం. అందువలన ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా శుభపరిణామం. మరి దానికి కూడా అదనంగా ఎస్జిటి ఉపాధ్యాయులు నియమించవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలాగో చైల్డ్ సైకాలజీ అదంతా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ట్రైన్ టీచర్స్ ఉంటారు కాబట్టి ఎస్జిటి వాళ్ళు చెప్తే ఈ 3 ఏళ్ల పిల్లలకి చిన్న పిల్లలకు కూడా చేయడం వల్ల విద్యాబోధన చేస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు. అది కాకుండా ఇప్పుడు ఇందులో ఈ మోడల్ స్కూల్లో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్స్ ని వేస్తున్నారా?
మోడల్ స్కూల్స్ లో ఏ విధంగా ఇప్పుడు మన ప్రైమరీ మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్కూల్ అసిస్టెంట్స్ ఎవరిని వేయట్లేదు కదా? మరి ప్రభుత్వం మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో తప్పనిసరిగా ఈ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ని అందరినీ నియమిస్తూ మిగిలినటువంటి పాఠశాలల్లో ఆ, పదోన్నతులు ఎస్జిటి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా నియమిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. చాలా వరకు పదవి విరమణ వలన ఏర్పడినటువంటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టుల్ని ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా భర్తీ చేయడం లేదు. ఆ విధంగా చేయడం వలన ఎస్జిటి ఉపాధ్యాయులకి పదోన్నతి లభించడం లేదు. అదే క్రమంలో ఎస్జిటి పోస్టులు ఖాళీ అవ్వకపోవడం వలన డిఎస్సి అభ్యర్థులకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. దీనివలన క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సంఖ్య అనేది తగ్గిపోతూ ప్రభుత్వ పాఠశాల విద్య ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా వెనుకబడిన వర్గాలకి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పుడు ఏది ఈ కుదింపు వల్ల ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ ఏదైతే ఉందో పంచాయతీ కోటి దాన్ని మిగతా స్కూల్స్ ఇంట్లో మెర్జ్ చేసినప్పుడు పోస్టులు తగ్గిపోతున్నాయి కదా? తప్పనిసరిగా ఆ పిల్లలందరూ అంటే కొత్త పోస్టులు రావాల్సిన వేకెన్సీస్ రాకుండా పోతున్నాయని చెప్పేసి కొంత ఆందోళన ఉంది. దానికి మీరేమంటారు? అంటే ముందుగా ఇంతకుముందు జిల్లా ప్రాథమిక విద్యా పథకంలో ప్రభుత్వ పాఠశాలలు అనేవి విద్యార్థులకి అందుబాటులో ఉండాలని, ఏ విద్యార్థి కూడా 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నడిచి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ప్రతి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలని అందుబాటు సౌకర్యం అనేది కలిగించారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో విద్యార్థుల సంఖ్య అక్కడ తక్కువగా ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మెర్జ్ చేయడం అనేది జరుగుతుంది. జీవో నెంబరు 117ని రద్దు చేయడం అనేది శుభపరిణామమే అయినప్పటికీ కూడా మరి ఏ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను ఆ గ్రామంలో 1 నుంచి 5 తరగతులతో పాటు బేసిక్ ప్రైమరీ పాఠశాలగా కొనసాగితే మంచి ఫలితాలు ఉంటాయి. నేడు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆ పాఠశాలకి పూర్వ ప్రాథమిక విద్యార్థులను అనుసంధానం చేసి అక్కడ విద్యార్థుల సంఖ్యను పెంచడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల తాలూకా సౌకర్యాలను వినియోగించుకోవడంతో పాటు డిఎస్సి ఉపాధ్యాయులను కూడా నియమించడం వలన మంచి ఫలితాలు వస్తాయని మా అభిప్రాయం. ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి 3, 4, 5 తరగతుల్ని ప్రాథమిక పాఠశాలకు వెనక్కి రప్పించడం అనేది జరుగుతుందని ఉత్తర్వులు ఇచ్చారు. ఇది శుభపరిణామమే. కానీ అదే క్రమంలో సమీప గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల్ని మోడల్ ప్రైమరీ స్కూల్లో అనుసంధానం చేయడం అనేది ఆ విద్యార్థులందరూ మోడల్ ప్రైమరీ స్కూల్స్ కి వస్తే శుభపరిణామమే. కానీ దూర ప్రాంతం అవడం వలన తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో బాట పట్టే అవకాశం కూడా ఉందండి. అదే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా ఉంటే పర్వాలేదు, లేనప్పుడు వాళ్ళు ఈ మోడల్ స్కూల్ కి రావడం ఇంత దూరం వచ్చే బదులు వేరే ఎక్కడికైనా బస్సు వస్తుందని ఆటో వస్తుందని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదండి. ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవ్వడం కంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మరీ దగ్గరగా ఉన్న పాఠశాలను విలీనం చేసేటప్పుడు చిన్నపిల్లలు పాఠశాలకు రావాలి అంటే ఒక కేర్ టేకర్ తో పాటు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పోస్ట్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఉపాధ్యాయులకి తరగతి ఉపాధ్యాయుడికి బోధనేతర పనులు ఎక్కడైతే ప్రధానోపాధ్యాయుడి పోస్ట్ ఉండదో అక్కడ బోధనేతర పనులు అనేవి తరగతి ఉపాధ్యాయుడి మీద పడతాయి. దీనివలన తన విలువైనటువంటి సమయాన్ని తరగతి ఉపాధ్యాయుడు బోధనేతర కార్యక్రమాలకు వెచ్చించవలసి వస్తుంది. ఆ విధంగా కాకుండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పోస్టు విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి పంచాయతీ కేంద్రంలో మంజూరు చేసినట్లయితే సత్ఫలితాలు ఇస్తాయి. భవిష్యత్తులో అక్కడ విద్యార్థుల సంఖ్య కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్నటువంటి మోడల్ ప్రాథమిక పాఠశాలలు మంచి ఫలితాలు ఇస్తాయని, మరి అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టుల్ని ఎస్జిటి ఉపాధ్యాయులకు ప్రధానతతో భర్తీ చేసి ఎస్జిటి ఉపాధ్యాయుల్ని డిఎస్సి ద్వారా భర్తీ చేస్తే ప్రభుత్వ పాఠశాల విద్య అనేది పేద విద్యార్థులకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అందుబాటులోకి వచ్చి మంచి ఫలితాలు ఇస్తుందని మా అభిప్రాయం అండి. ఇది అండి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బలివాడ ధనంజయరావు గారితో ఈరోజు చర్చించడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే మోడల్ ప్రైమరీ పాఠశాలగా చేయడం అనేది చాలా హర్షించదగిన విషయమే. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పిల్లలు సమీప మోడల్ స్కూల్ కి రావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కల్పిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోస్టులు ఏ సదుద్దేశంతో అయితే క్రియేట్ చేయబడ్డాయో అదే సదుద్దేశంతో రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీ పోస్టులో తిరిగి కొత్త వారితో భర్తీ చేయాలని చెప్పేసి ఆయన
అభిప్రాయపడ్డారు. అలా చేస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఈ వీడియో సారాంశం. మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.